ఇంతకీ యేసు ప్రభు ఎందుకు పునరుత్థానం చెందారు? అవసరం ఏముంది? పాపుల కొరకు మరణించారు, సమాధిలో పెట్టబడ్డారు. మరి మూడవ దినంన ఎందుకు అయింది? అది అవసరం ఏంటి అని బలి అర్పణ అన్నాం కదా, పాప పరిహారార్థ బలి కదా. ఇంకొకటి పాస్ ఓవర్ ల్యాంబ్ అన్నాం, దేవుని గొర్రెపిల్ల అన్నాం. మరి ఎందుకు లేవాలి? మరి అవసరమా? మనం ఒక వాక్యం చదువుదాం. రోమా రాసిన పత్రిక రోమీయులకు 4:25. మనము నీతిమంతులుగా తీర్చబడినందుకు ఆయన లేపబడను. అంటే ఇప్పుడు మనమందరం యేసుప్రభువులో ఉంటే మనము నీతిమంతులము. సో ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఆయన పునరుత్థానం చెందడానికి రీజన్ ఏంటి అంటే మనము అపరాధముల నుంచి విముక్తి చెంది నీతివంతులుగా తీర్చబడినాము. ఇట్స్ ఓవర్, ఇట్స్ ఫినిష్డ్. కాబట్టి మీరు ఇంకా నన్ను దేవుడా పాపను క్షమించండి అని ఇంకా రోజు మొర్రపెట్టుకొని ఏడవనాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఇట్ ఈస్ ఓవర్ అని నమ్మకం పెట్టుకోండి. ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆ విశ్వాసం మనకు ఉండాలి అన్నమాట.